అలీ అలీ మౌలా అలీ అలీ మౌలానా అలీ 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 మౌలా అలీ అలీ మౌలానా. ఆ పైన కనిపిస్తుంది కదా, అదే మనం చెప్పుకున్న దర్గా. చూస్తున్నారు కదా, పైకోనికి అయితే మెట్లు ఉంటాయి, గుట్ట మీద ఉంటుంది దర్గా. ఈ గుట్టను వచ్చేసి పీర్ల గుట్ట అని చెప్పేసి అంటారు. పైకి పోవాలంటే మెట్లు ఒకటే, వేరే రూట్ ఏం లేదు, మెట్లకే పోవాల్సి ఉంటుంది. కొన్ని సిమెంట్ మెట్లు ఉంటాయి, కొన్ని రాళ్లతో చేసిన మెట్లు ఉంటాయి. అంటే రాళ్లతో చేసినది తెలియదు, అవంతలా వేరుపడినది తెలియదు. పైకి పోయినాక మీకు అంతా చూపిస్తా, డీటెయిల్ అవుట్లా చెప్తా. ఈ చెట్లు మొలిచి వానలు పడి మొత్తం మెట్లన్నీ ఖరాబ్ అయినాయి. చెట్లు అయితే చూస్తున్నారు కదా, మరి ఘోరంగా మొలిచినాయి చెట్లు వానలు పడి. నాకు తెలియనప్పటి నుంచి వస్తున్నాయి. ఈ దర్గాకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది, నాకైతే ఫుల్ ఇష్టం. మొత్తానికైతే గుట్టపైకి వచ్చేసినాము. చూడండి ఒకసారి ఎట్లా ఉన్నదో చుట్టూ. ఈ రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అది వచ్చేసి పురాతన కట్టడము. దాని గురించి వీడియో ఎండింగ్లో చెప్తాను నేను. మనకు ఈ గ్రీన్ కలర్లో కనిపించేది దర్గా, మనం చెప్పుకున్న దర్గా ఇదే. వెళ్దాం, వెళ్ళి లోపలికి పోయి చూద్దాము ఎట్లా ఉన్నది ఏందనేది. లోపల భక్తులు ఉన్నట్టున్నారు, లోపలైతే భక్తులు ఉన్నారు. ఇక వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేసుడు అని చెప్పేసి నేను బయట నుంచే షూట్ చేస్తున్నా. లోపలంతా లైటింగ్ ఇట్లా కరెక్ట్ లేకపోయేసరికి మనకు దేవుడు కరెక్ట్ కనిపిస్తలేడు. వాళ్ళు అయిన తర్వాతకి నేను లోపలివి మంచిగా షూట్ చేసి చూపిస్తా, ఏంది ఆ దేవుడు ఏంది, ఆయన ప్రాముఖ్యత ఏంది అన్నీ వివరంగా చెప్తాం మనం. అయితే దేవుడి గురించి అడిగి తెలుసుకుందాం అని చెప్పేసి ట్రై చేస్తే వాళ్ళు ఎవరు మైక్ ముందు చెప్పలేకపోయారు, నార్మల్గా అయితే చెప్పారు. ఈయనకు చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఈయన ఇక్కడ స్వయంభూగా వెలిసిండు, ఎటువంటి సమాధి ఏది లేదు, స్వయంభూగా వెలిసిండు అని చెప్పేసి నమ్ముతారు. ఈయన ఇక్కడ 1000 సంవత్సరాల నుంచి ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు. అంత క్లారిటీగా అయితే ఎవరికి తెలియదు ఈయన ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడని చెప్పేసి. ఈ స్ట్రక్చర్ చూసారు కదా, పైన చూడండి ఎట్లా ఉన్నదో. ఇది పురాతన కట్టడం ఏది. దర్గా పక్కన ఉన్న పురాతన కట్టడము స్టార్టింగ్లో చూసినాం కదా, ఇదే. ఇది సేమ్ మన గోల్కొండ పోర్ట్ ఉన్నట్టు ఉంటుంది పురాతన కట్టడము. ఇది డంగుసునం యూజ్ చేసి అయితే కట్టారు, సిమెంట్ కాదు ఇది. చూడండి లోపల ఎట్లా ఉన్నదో, బాగున్నది కదా. ఇది అప్పట్లో వచ్చిన భక్తులు ఉండనికి, నమాజ్ చేయనికి, రెస్ట్ తీసుకోనికి వాడేటోళ్ళు అని చెప్పేసి అంటుంటారు. ఇది మన గోల్కొండ పోర్టు కట్టినప్పుడే ఇది కూడా కట్టుంటారు అని చెప్పేసి అనుకుంటారు. అంటే గోల్కొండ పోర్టు కట్టిన తర్వాతకి ఇది కట్టారు అని చెప్పేసి అంటుంటారు. ఇక్కడ కనిపిస్తుంది కదా అక్కడక్కడ తెల్ల తెల్లగా ఉన్నట్టు, అదే వచ్చి సైదాపూర్ విలేజ్. ఇది యాదగిరిగుట్టకు ఒక 3 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ దర్గా ఉన్నది ఇక్కడనే. అక్కడ దూరంగా చిన్న చిన్న గోపురాల్లాగా కనిపిస్తున్నాయి కదా, అదే యాదగిరిగుట్ట. ఈ యాదగిరిగుట్టకు 3 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది, ఇది ఎక్కువ దూరం కూడా ఉండదు.